తెలంగాణ సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి విగ్రహ పనులకు భూమి పూజ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడిన డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినోత్సవం కూడా కావడంతో అదే రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేస్తామని సీఎం ప్రకటించారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహ డిజైన్ కు సంబంధించి పలు విమర్శలు ఉన్న నేపథ్యంలో డిజైన్ ను ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. తెలంగాణ సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గత నెల 20న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారో ఆ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. డిసెంబర్ 9న విగ్రహం ఆవిష్కరణ ఉంటుందని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మనం ప్రస్తుతం సెక్రటేరియట్ ముందు భాగంలో ఏదైతే మెయిన్ పోర్టిగా ఉందో మెయిన్ గ్రాండ్ ఎంట్రన్స్ ముందున్నాం. ఆ ముందున్నటువంటి ఏదైతే బెడ్ మనం చూస్తున్నామో ఇది తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే మెయిన్. ఇక్కడ ఆల్రెడీ కాంక్రీట్ వర్క్ నడుస్తున్నాయి. ఇక్కడ దాదాపు 8 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇది R&B ఆధ్వర్యంలో ఈ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇది మనం ఎగ్జాక్ట్లీ ఏదైతే సెక్రటేరియట్ మెయిన్ ఎంట్రన్స్ ఉందో ఈ గ్రాండ్ ఎంట్రీ ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్లీ ఎదురుగా ముందు భాగంలోనే ఉంది. ఏదైతే మెయిన్ పోర్టిగో ఉందో పోర్టిగో ముందు భాగంలో ఉంది. గతంలో ఈ భాగం అంతా రోడ్డుగా ఉండేది. అయితే ఈ పనులు మనం ఎక్కడైతే చూడవచ్చు పూర్తిగా నలువైపులా బ్లూ షీట్స్ ఏర్పాటు చేసి గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేసి పనులు అయితే శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇటు కాంక్రీట్ వర్క్స్ కూడా చూడవచ్చు. మనకు ఆల్రెడీ ఇటు సంబంధించినటువంటి ఈ విగ్రహం ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు ముందర విగ్రహానికి ముందట ఒక ఫౌంటైన్ లాంటిది ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా వాటర్ ఫౌంటైన్ కోసం వేస్తున్నటువంటి కాంక్రీట్ పనులు అని చెప్పవచ్చు. ఇవన్నీ టెక్నికల్గా ఇక్కడ R&B ఆధ్వర్యంలో ఈ పనులన్నీ నిర్వహణ అనేది జరుగుతుంది. ఇది దాదాపు 3 షిఫ్టుల్లో లేబర్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే డిసెంబర్ 9 నాడు ఆవిష్కరణ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం ఒక సెంటిమెంట్, అంటే తెలంగాణ రాష్ట్రం డిసెంబర్ 9న ప్రకటించారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో పనుల్లో వేగం పెంచారు. ఈ నేపథ్యంలో పనులు అయితే వేగంగా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే పెద్ద మొత్తంలో ఇక్కడ వర్క్స్ కోసం అయితే లేబర్ని ఇక్కడ ఉంచి వర్క్ ఏదైతే వర్క్ ఏజెన్సీ కావచ్చు నిర్మాణ సంస్థతో పాటు ఇక్కడ ఎప్పటికప్పుడు R&Bకి సంబంధించినటువంటి ఏఈలు అదేవిధంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డీలు కావచ్చు పర్యవేక్షణ చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈ పనులన్నింటినీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఇది మనం ప్రధానంగా చూసుకుంటే ఇది ఎగ్జాక్ట్లీ మనకి ఇది ముందుగా చూసుకుంటే ఎగ్జాక్ట్లీగా ఇది ఎంట్రన్స్, మనకు మెయిన్ ఎంట్రన్స్, అది పాత ఎంట్రన్స్. సీఎం ఎంట్రన్స్ ఏదైతే ఉండేదో ఆ ఎంట్రన్స్ ఎదురుగా మనకు కనిపిస్తుంది. ఆ ఎంట్రన్స్ ఇప్పుడు బంద్ చేశారు. అందులో పెద్ద ఇది ఇటు మెయిన్ రోడ్గా ఉండేది సీఎం ఎంట్రీ మినిస్టర్ ఎంట్రీ రోడ్గా ఉండేది. అది ఈ నేపథ్యంలో ఈ రోడ్ని బ్లాక్ చేశారు పూర్తిగా. ఎందుకంటే ఇది మెయిన్ ఎంట్రీ కాకుండా ఈస్ట్ గేట్ కాకుండా ఇప్పుడు సీఎం అటు నార్త్ ఈస్ట్ నుంచి అదేవిధంగా సౌత్ ఈస్ట్ నుండి ఎంప్లాయీస్ వస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంకో గేట్ అయితే వెస్ట్ గేట్ ఉంది. వెస్ట్ గేట్ని అయితే ప్రస్తుతానికి యూజ్ చేయట్లేదు. ఈ మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ రోడ్కు సంబంధించిన ప్రాంతంలో మాత్రం ఈ పనులు ఈ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని భావించిన నేపథ్యంలో ఇక్కడ పనులు అయితే శరవేగంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్ 9న విగ్రహం ఏర్పాటుకు అన్ని విధాల ఏర్పాట్లకైతే ప్రభుత్వం చేపట్టింది. ఎందుకంటే ఇక్కడ లాన్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ సెక్రటేరియట్ ముందు భాగంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే ముందే ఒక ఫౌంటైన్ లాంటివి ఏర్పాటు చేస్తున్నారు. అంటే వాటర్ ఫౌంటైన్ ఒక సుందరంగా ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో, అంటే ఆలోచనతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికీ ఆ తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు అదేవిధంగా దీని నిర్మాణకు సంబంధించి కావచ్చు డిజైన్లు మాత్రం గోప్యంగా ఉంచారు. ఇప్పటికి ప్రభుత్వం అయితే విడుదల చేయలేదు. అంటే విగ్రహం సంబంధించి గతంలో గాంధీ భవన్లో ఏదైతే ప్రదర్శించారో దానికి సంబంధించి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికైతే డిజైన్ అయితే పూర్తిగా గోప్యంగా ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. సెక్రటేరియట్ ముందు భాగంలో ఏదైతే ఉందో ఇటు రైట్ సైడ్ గ్రీన్ ల్యాండ్స్ ఉన్నాయి, ఇటు లెఫ్ట్ సైడ్ ల్యాండ్, ఇటు హెలిప్యాడ్ ఉంటుంది. ఇది ఈ నేపథ్యంలోనే రెండు వైపులా వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. ఇది అంటే పచ్చని ఈ మైదానం అని చెప్పొచ్చు. రెండు వైపులా గ్రీనరీ ఉంటుంది. ముందు వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. ఇక్కడ ముందు తెలంగాణ తల్లి ఏదైతే ప్రధాన ద్వారం ఉందో తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ 9న
తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభించిన లక్ష్యంలో ఇనాగ్రేషన్ చేసుకోవాలని చెప్పి ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పనులు వేగరం చేసిందని చెప్పొచ్చు. మనం నిర్మాణ ప్రాంగణంలో ఇప్పుడంతా లేబర్ వర్క్స్ ఇవన్నీ గమనించాం. ఆ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో 2 నెలల పాటు పనులు కూడా వేగంగా పూర్తి చేసి ఏదైతే ఇందాక మనం చూపించుకున్నామో 8 అడుగుల విగ్రహం అని చెప్తున్నప్పటికీ అది సైజ్ పెరిగే అవకాశం ఉందని కూడా టెక్నికల్గా చెప్తున్నారు. అయితే మొత్తానికి ఏదైతే మెయిన్ ఎంట్రెన్స్ ఉందో ఆ ప్రాంతంలో నిర్మాణ పనులు అయితే వేగంగా కొనసాగుతున్నాయి. కెమెరామెన్ ఆనంద్తో శ్రీకాంత్, మహాన్యూస్, హైదరాబాద్.